నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక ఆర్టీసీ బస్ జర్నీని చేద్దాం. అది వచ్చి తిరుపతి నుండి పళని వరకు ఏపీఎస్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ జర్నీ. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ సర్వీస్ను ప్రారంభించారు. కలియుగ వైకుంఠం తిరుపతి నుండి 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటి అయిన పళని వరకు ఈ సర్వీస్ నడుస్తుంది. తిరుమలలో వెంకటేశ్వర స్వామివారి దర్శనం తర్వాత ఈ బస్సు ద్వారా సాయంత్రం 8 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయం 7 గంటలకు పళనికి చేరుకుంటాము. అక్కడ సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం తర్వాత అదే రోజు రాత్రి 9 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయం 8 గంటలకు తిరుపతికి చేరుకోవచ్చు. పళని సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంపై పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏప్రిల్ 5న ప్రారంభించిన ఈ సర్వీస్ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. ఇప్పుడు మనం తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్ స్టాండ్లోని శ్రీ వెంకటేశ్వర బస్ స్టాండ్లో ఉన్నాము. ఇక్కడ నుండి తమిళనాడు వైపు వెళ్లే బస్సులు బయలుదేరుతాయి. పళని, అరుణాచలం, తిరుచిరాపల్లి, కాంచీపురం, కన్యాకుమారి, మదురై వైపు వెళ్లే బస్సులు ఇక్కడ ఆగుతాయి. మన బస్ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు శ్రీ వెంకటేశ్వర బస్ స్టాండ్లోని ప్లాట్ఫామ్ నంబర్ 29 నుండి బయలుదేరుతుంది. ఇప్పుడే మన బస్ ప్లాట్ఫామ్లోకి వస్తోంది. ఈ బస్సులోనే మనం తిరుపతి నుండి పళని వరకు ప్రయాణిస్తాము. ఈ బస్సు సర్వీస్ నెంబర్ 5006. రాత్రి 8 గంటలకు మన బస్ తిరుపతి నుండి బయలుదేరింది. ఈ బస్ టికెట్స్ను ఏపీఎస్ ఆర్టీసీ వారి అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. ఈ బస్ వచ్చి ఏపీఎస్ ఆర్టీసీ బ్రాండ్ న్యూ సూపర్ లగ్జరీ బస్. దీనిలో మొత్తం 36 సీట్లు అందుబాటులో ఉంటాయి. మనకు ఎదురుగా కనిపిస్తున్న ఈ ఫ్లైఓవర్ వచ్చి గరుడవారధి. మన బస్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సర్కిల్, రామానుజ సర్కిల్ నుండి కుడివైపుకు వెళుతుంది. ఈ బస్సులో తిరుపతి నుండి పళని వరకు పెద్దవారికి టికెట్ ప్రైస్ 680 రూపాయలు, పిల్లలకు టికెట్ ప్రైస్ 380 రూపాయలు. రిజర్వేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం లేటెస్ట్ టికెట్ ప్రైస్ వివరాల కోసం మీకు సమీపంలోని ఆర్టీసీ రిజర్వేషన్ కేంద్రంలో సంప్రదించండి, లేదా ఏపీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేయవచ్చు. దీని వెబ్సైట్ www.apsrtconline.in. ఇప్పుడు మన బస్ తిరుచానూరు రోడ్డు నుండి తిరుపతి బైపాస్ రోడ్లోకి వస్తుంది. తిరుపతి నుండి పళని వెళ్ళేటప్పుడు ఈ బస్ సర్వీస్ నెంబర్ వచ్చి 5006. అదే పళని నుండి తిరుపతి వచ్చేటప్పుడు ఈ బస్ సర్వీస్ నెంబర్ 5007. మనకు ఎదురుగా విద్యుత్ కాంతులతో కనిపిస్తున్న ఆలయం వకుళమాత ఆలయం. మన బస్ తిరుపతి తర్వాత చిత్తూరు, కుప్పం, కృష్ణగిరి, ధర్మపురి ఈ రోడ్ మీదుగా పళనికి చేరుకుంటుంది. తిరుపతి నుండి పళనికి ప్రయాణ దూరం 505 కిలోమీటర్లు. ప్రయాణ సమయం దాదాపుగా 11 గంటలు. తిరుపతి దాటిన కొంత సమయం తర్వాత మన బస్ను డిన్నర్ బ్రేక్ కోసం శరవణ భవన్ హోటల్ వద్ద ఆపారు. డిన్నర్ పూర్తయిన తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. తిరుపతి తర్వాత మన బస్ ఆగే మొదటి స్టాప్ చిత్తూరు. ఈ బస్ షెడ్యూల్ ప్రకారం రాత్రి 8 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. అర్ధరాత్రి 12 గంటలకు కుప్పం బస్టాండ్కు చేరుకుంటుంది. అక్కడ 15 నిమిషాల హాల్ట్ తర్వాత బస్ తిరిగి బయలుదేరుతుంది. ఇక తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాలకు మన బస్ ఈ రోడ్కు చేరుకుంటుంది. 15 నిమిషాల హాల్ట్ తర్వాత తిరిగి బయలుదేరుతుంది. అదేవిధంగా ఉదయం 7 గంటలకు పళని బస్టాండ్కు చేరుకుంటుంది. ఇది ఈరోజు మన బస్ షెడ్యూల్.
ట్రాఫిక్ పై ఆధారపడి ఈ సమయాలు అటు ఇటు మారుతుంటాయి. ఇప్పుడు వచ్చే ఊరు చిత్తూరు. ఇప్పుడే మన బస్ చిత్తూరు బస్ స్టాండ్లోకి వెళుతోంది. కుప్పం, కృష్ణగిరి వైపు బస్సులు వెళ్లే ప్లాట్ఫామ్లో మన బస్ ఆగింది. పికప్లు పూర్తయిన తర్వాత బస్ తిరిగి బయలుదేరింది. ఇప్పుడు వచ్చేది మహాసముద్రం టోల్గేట్. చిత్తూరు బస్ స్టాండ్ తర్వాత మన బస్ పలమనేరు సెంటర్లో ఆగుతుంది. పికప్లు పూర్తయిన తర్వాత తిరిగి బయలుదేరింది. పలమనేరు తర్వాత మరొక టోల్గేట్ వస్తుంది. దీని పేరు వి కోట టోల్ ప్లాజా. ఈ రహదారి పేరు కృష్ణగిరి పలమనేరు హైవే. దీని నెంబర్ 42. పలమనేరు తర్వాత మన బస్ ఆగి మరో స్టాప్ కుప్పం. ఇదే కుప్పం బస్ స్టాండ్. ఇక్కడ మన బస్ కొంత సమయం ఆగుతుంది. కుప్పం తర్వాత మన బస్ తమిళనాడు రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ మరొక టోల్ ప్లాజా ఉంది. ఈ పెద్ద లారీలో ఉన్నది విండ్ మిల్ రెక్కలు. ఇటువైపు విండ్ మిల్స్ బాగా ఉంటాయి. కుప్పం తర్వాత మన బస్ కృష్ణగిరి ధర్మపురి మీదుగా ప్రయాణించి ఈ రోడ్డుకు చేరుకుంటుంది. ఈ ఊరిలో ఏవో ఉత్సవాలు జరుగుతున్నాయి. రోడ్డు మొత్తం లైటింగ్ పెట్టారు. కృష్ణగిరి ధర్మపురి దాటిన తర్వాత మన బస్ కాస్త లేటుగా ఈ రోడ్డుకు చేరుకుంది. ఇది తమిళనాడులో 7వ అతిపెద్ద నగరం. ఈ పట్టణం చాలా పెద్ద చారిత్రక ప్రాంతం. మన బస్ ఈ రోడ్ బస్ స్టాండ్కు వెళ్ళదు. ఈ రోడ్ పట్టణం మీదుగా ప్రయాణిస్తుంది. ఇదంతా ఈ రోడ్ పట్టణం. ఈ రోడ్ నుండి పళని వచ్చి దాదాపుగా 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఊరు దారాపురం. ఇక్కడ మన బస్ను టీ బ్రేక్ కోసం ఆపారు. ఇది వచ్చి డే టైంలో మన బస్ ఫుల్ వ్యూ బ్రాండ్ న్యూ సూపర్ లగ్జరీ బస్. ఇక్కడ ఎదురుగా పెద్ద కాలేజ్ ఉంది. ఇందులో చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కాలేజ్ పేరు మహారాణి. టీ బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. ఇది వచ్చి దారాపురం బస్ స్టాండ్. దారాపురం చౌరస్తా నుండి కుడివైపుకు మన బస్ వెళుతుంది. ఇక్కడ నుండి పళని దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఏరియాలో విండ్ మిల్లులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక 40 నిమిషాల తర్వాత మన బస్ పళని బస్ స్టాండ్కు చేరుకుంది. ఇదే పళని బస్ స్టాండ్. ఇక్కడ నుండి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాలకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నుండి మనకు ఎదురుగా కనిపిస్తున్నది పళని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం. ఈ ఆలయంపై ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. అది కూడా చూడండి. తిరుపతి నుండి బయలుదేరి పళని చేరుకోవడంతో ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో మన ప్రయాణం పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.